సో ఈరోజు నేను స్టార్ట్ చేద్దాం అంటే డోకర్ స్టార్ట్ చేద్దాం. సో డోకర్ మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రజెంట్ డోకర్ అంటే ఏంటి? సో డోకర్ మీద ఏం ఐడియా ఉందా? సో మీకు ఏం నడుస్తుంది ప్రజెంట్ మీకు? Linux. నడుస్తుందా? Linux. ఓకే, అర్థమవుతుందా లైనక్స్? Yes. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి డోకర్. సో డోకర్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా డోకర్ గురించి? సో సర్వర్స్ అంటే ఐడియా ఉందా? సర్వర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఫస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకుంటా. సో దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత we can go to సో మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్. సో ద ప్రాజెక్ట్ హ్యావ్ ద మైక్రో సర్వీసెస్. మనకు కొన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. సో లాగిన్ సర్వీస్ అని చెప్పేసి, పేమెంట్ సర్వీస్ అని చెప్పేసి, ఆర్డర్ సర్వీస్ అని చెప్పేసి 3 డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనకి? సో డోకర్ అనే కాన్సెప్ట్ లేదు ప్రెసెంట్. సో డోకర్ అనే కాన్సెప్ట్ అని మర్చిపోండి. సో మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్కి 3 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. సో 3 మైక్రో సర్వీస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? ఆర్డర్కి ఒక EC2 ఇన్స్టెంట్ తీసుకుంటాం, పేమెంట్కి ఒక EC2 ఇన్స్టెంట్ తీసుకుంటాం, అలాగే లాగిన్కి ఒక EC2 ఇన్స్టెంట్ తీసుకుంటాం. సో EC2 ఇన్స్టెంట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? నెక్స్ట్ ఒక సర్వర్ లాంచ్ చేసాము. సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ రిలేటెడ్ ఏం చేయాలి? నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. లైక్ ఇక్కడ మనం ఉబుంటూ అనేది ఒకటి చేసాము, ఉబుంటూ రిలేటెడ్ ఒక దాంట్లో వేసాము. అలాగే ఇక్కడ ఉబుంటూ వేసాము, ఇక్కడ ఉబుంటూ వేసాము. తర్వాత ఏం చేసాము? రన్ టైమ్. సో ఇక్కడ ఏంటి? ఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టము, రన్ టైమ్ అనేది ఏంటిది? బేసిక్గా ఏదైనా అప్లికేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇలా ఉంటుంది అనమాట. ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత రన్ టైమ్ అనేది ఉంటుంది. రన్ టైమ్ అంటే సో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏ ప్రాజెక్ట్ మీద బిల్డ్, సో ఏ లాంగ్వేజ్ మీద బిల్డ్ అయింది, ఆ ఫంక్షన్ దేని మీద వర్క్ అవుతుంది, దాన్ని మనం రన్ టైం అంటాం కదా. సో ఇక్కడ మనం జావా పైథాన్ అనుకుందాం. సో దాని తర్వాత అప్లికేషన్. సో ఇప్పుడు కోడ్ రన్ టైం ఇన్స్టాల్ చేస్తాం కదా. ఒక ఓఎస్ తీసుకుంటాము, ఒక సర్వర్ తీసుకుంటాము, తర్వాత విండోస్ కానీ లైనక్స్ కానీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటాము. ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్న తర్వాత సో డిపెండెంట్స్ రన్ టైమ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం. అంటే జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, సి షార్ప్ అయితే సి షార్ప్, అంటే మనం ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. లేటర్ ఏం చేస్తాము? ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాము, దాన్ని అప్లికేషన్ అని చెప్తాము. సో ఇది ఈ విధంగా చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాము? ఇది ఒక చిన్న శాంపిల్ ప్రాజెక్ట్. 3 మైక్రో సర్వీస్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని ఇన్స్టెంట్స్ తీసుకుంటున్నాం ప్రెజెంట్. 3 instance. అదే మన మైక్రో సర్వీస్ ఈ కామర్స్ అప్లికేషన్ అనుకుందాం, అమెజాన్ అనుకుందాం. అమెజాన్లో ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉంటాయి? సో థౌజండ్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి. సో ప్రతిదానికి వీ నీడ్ టు టేక్ ద వన్ సర్వర్ తీసుకుని ఇలా చేస్తే సో మనం వాటిని మేనేజ్ చేయగలమా ఎంటైర్ ఆర్కిటెక్చర్ని? సో దానివల్ల ఏమవుతుంది? మనకి కాస్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, లైక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్రతి సర్వర్ తీసుకుని ఆ సర్వర్ని మనం మేనేజ్ చేయాలి అంటే కష్టం. ఇక్కడ ఏమవుతుంది? సపోజ్ ఇక్కడ ఈ సర్వర్ ఉంది, ఈ లైక్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ ఏం చేసాం? ఈ సర్వర్ని కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు ఈ సర్వర్ని సపోజ్ మనం 16 వీ కోర్స్ 64 జీబీతో తీసుకున్నాము. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఓన్లీ లిమిటెడ్ లైక్ 2 వీ కోర్స్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది, 10 జీబీని మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. ద రెస్ట్ ఆఫ్ ద యూటిలైజేషన్ అంతా ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి వచ్చింది మనకి డోకర్ అనమాట. సో డోకర్ ఎంత సింపుల్గా ఉంటుందో బట్ అది ఇచ్చే ఫీచర్ అనేది వ్యాస్ట్ ఉంటుంది అనమాట. అది వచ్చిన తర్వాత మనకి కాస్ట్ ఆప్టిమైజేషన్ కానీ లేకుంటే ఒకే లైక్ మనం సపోజ్ మనం ఇప్పుడు రైతు బజార్కి వెళ్తాం. సో రైతు బజార్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు? మనం ఒక బ్యాగ్ తీసుకెళ్తాం. రైతు బజార్లో కవర్స్ ఇవ్వడు వాడు, కవర్స్ ఇవ్వడు. సో మనం ఏం చేస్తాము? చిల్లీ కానీ టమాటో కానీ ఆలు కానీ సో తీసుకుంటాం. తీసుకుంటే వాడు ఏం చేస్తాడు? మొత్తం ఒకే బ్యాగ్లో మొత్తం కంబైన్ చేస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం సపరేట్ చేసుకుని దేనికని చేసుకోవాలంటే సో ఇట్ ఈస్ అన్ ఎథెటిక్ ప్రాసెస్. అదే మనం లైక్ లూలు మనకి వెళ్ళాము. సో లూలు మనకి వెళ్ళి ఏం చేస్తాము? సో చిల్లీకి ఒక సపరేట్గా ప్యాక్లు ప్యాక్ చేసుకుంటాం, అలాగే టమాటాలో ప్యాక్ చేసుకుంటాం. సో ఏమవుతుంది ఇక్కడ? కంటైనరైజేషన్ అంటే దేనికి దానికి సో ఇది పర్టికులర్ థింగ్ దీనికి సంబంధించింది ప్యాకింగ్ చేస్తున్నాము, అది రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో అది మనకి డోకా తీసుకొచ్చింది. సో ఇది అయిపోయింది కదా, ఇది క్లియర్ కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే స్టోరేజ్ ఆప్టిమైజేషన్ సిస్టమ్, సో డూప్లికేట్ డిపెండెన్సీస్, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, డిఫికల్ట్ టు మెయింటెనెన్స్, ఇవన్నీ మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి దీంట్లో అలా చేయాలంటే.
సో ఇప్పుడు మనకి డోకర్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాము, ఒక సింగిల్ సిస్టమే తీసుకుంటాం. మనం ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ తీసుకుంటాం. ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ తీసుకుంటాం. ఆ EC2 ఇన్స్టెన్స్ మీద ఏమి ఇన్స్టాల్ చేస్తాం మనము, ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ చేసిన తర్వాత దాని మీద మనం డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఎన్ని సర్వర్స్ అయితే తీసుకుంటామో అన్ని సర్వర్స్లో మనము డోకర్ ఇంజిన్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా బిఫోర్ ఏం చేసాం, మనము ఎప్పుడైతే ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నామో దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ వేసాము. ఆపరేటింగ్ సిస్టమ్ వేసి ఇమీడియట్గా ఏం చేసాము, రన్ టైం వేసాము. బట్ ఇక్కడ ఏం చేసాము, డోకర్ ఇంజిన్ వేసాము. ఈ డోకర్ ఇంజిన్ ఏం చేస్తుంది, సో ఇప్పుడు ఇది ఈచ్ మైక్రో సర్వీసెస్ ఉంది కదా, సో లాగిన్కి ఒకటి, పేమెంట్కి ఒకటి, ఆర్డర్కి ఒకటి, సర్చ్కి ఒకటి, కార్ట్కి ఒకటి, నోటిఫికేషన్కి ఒకటి, ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక కంటైనర్ లాగా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ కంటైనర్లో ఏముంటుంది, ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన రన్ టైము, ఆ అప్లికేషన్కి కావాల్సిన లైబ్రరీస్, ఆ అప్లికేషన్కి కావాల్సిన ఎంటైర్ అప్లికేషన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఈ కంటైనర్లో ఉంటాయి అనమాట. అంటే ఒక సింగిల్ సర్వర్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మన ఇండివిజువల్ అప్లికేషన్స్ని లైక్ ఇండివిజువల్ మైక్రో సర్వీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఒక దాంట్లో ఒకటే మేనేజ్ చేసాం. ఇప్పుడు ఒకే దాంట్లో ఎన్ని చేస్తాం మనము, బేస్డ్ ఆన్ అప్లికేషన్, మనం ఏదైతే మన అప్లికేషన్ అనుకుంటామో దాని క్యాలిక్యులేట్ నెట్వర్కింగ్ కానీ, దాని యొక్క యూటిలైజేషన్ కానీ, దాని మెమరీ యూసేజ్ కానీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక అప్లికేషన్ మీద ఇన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనం ఇక్కడ డోకర్ ఇంజిన్ అనమాట. సో డోకర్ ఇంజిన్ ఉంటుంది. సో డోకర్ ఇంజిన్ పైన మనం కంటైనర్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఫస్ట్ ఫిజికల్ EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నాము, దాని మీద లైనక్స్ చేసాము. లైనక్స్ చేసిన తర్వాత డోకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసాము. డోకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, కంటైనర్స్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా. సో డోకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే డోకర్ ఇన్స్టాల్ చేసినాక మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఇమేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇమేజ్ తర్వాత కంటైనర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేస్తాము, కంటైనర్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాము, సో అది వాటిని ఎలా హోస్ట్ చేస్తాము, అవన్నీ మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ లైట్ వెయిట్ అనమాట. సో ఎందుకు లైట్ వెయిట్ ఉంది, ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఎందుకు లైట్ వెయిట్ ఉంది, సో ఇక్కడ మనం ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాము. యూజ్ చేసిన తర్వాత రన్ టైం ఏం చేసాము, ఈ పర్టికులర్ మైక్రో సర్వీస్ ఏదైతే ఉందో దానికి ఎంత అయితే నెససరీ ఉంటుందో అంత లైట్ వెయిట్ ఇమేజెస్ తీసుకుంటాం మనం. సో లైట్ వెయిట్ ఇమేజ్ తీసుకుని మనం ఒక కంటైనర్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఫాస్ట్ డిప్లాయ్ అవుతుంది, అలాగే రిసోర్స్ షేరింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. క్లియరా. సో వన్ సర్వర్ మల్టిపుల్ ఐసోలేటెడ్ కంటైనర్స్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఒక కంటైనర్ మీద ఇన్ని మ్యాక్స్. ఐసోలేటెడ్ అంటే ఏంటి, యూనిక్. సో ఐసోలేటెడ్ అంటే దేనికి దానికి యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి షిప్ ఉంటుంది, షిప్ వెళ్తూ ఉంటుంది. ఆ షిప్లో ఏం చేస్తారు, కంటైనర్స్ ఉంటాయి. ఒక్కొక్క కంటైనర్లో దానికి సంబంధించిన ఒక్కొక్క గూడ్స్ ఉంటుంది అనమాట. కొన్ని గూడ్స్ లైక్ ఒక కంటైనర్లో స్పేర్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని కంటైనర్లో కార్స్ ఉంటాయి, కొన్ని కంటైనర్లో బైక్స్ ఉంటాయి. అంటే ఏ కంటైనర్కి ఆ కంటైనర్ అనేది ఐసోలేటెడ్గా ఉంటుంది అనమాట. సో అలా షిఫ్ట్ చేయడం ఈజీ కదా. అన్నీ క్లబ్ చేసి ఏమి ఒకదాని మీద పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని వెళ్ళడం కంటే కంటైనర్లో పెట్టుకుని వెళ్ళడం చాలా సేఫ్ కాబట్టి సో మనం ఏం చేసామంటే డోకర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఓకే. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ డోకర్ CLI, డోకర్ రెస్ట్ APIs, డోకర్ డీమాన్స్. సో డోకర్ డీమాన్స్ అంటే ఏంటి, సో ఇప్పుడు డోకర్లో ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం. డోకర్ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు డోకర్లో మనం ఫస్ట్ మాట్లాడుకునేది దేని గురించి అంటే డోకర్ ఇమేజెస్, నెక్స్ట్ డోకర్ కంటైనర్స్, నెక్స్ట్ డోకర్ వాల్యూమ్స్, నెక్స్ట్ డోకర్ నెట్వర్క్, నెక్స్ట్ డోకర్ రిజిస్టరీ. డోకర్ రిజిస్టరీ అంటే ఏంది, డోకర్ డీమాన్ అంటే ఏంటి, డోకర్ లైక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. సో డోకర్ డీమాన్ కంట్రోల్ అండ్ మేనేజ్ ద డోకర్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా డోకర్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో డోకర్ ఇమేజ్, లైక్ డోకర్ కంటైనర్, డోకర్ వాల్యూమ్, డోకర్ నెట్వర్క్, డోకర్ రిజిస్టరీ. సో ఈ డోకర్ నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి బేసిక్గా AWSలో కనెక్టివిటీ. నెట్వర్క్ అంటే ఏంటి, ఇంటర్నెట్ కనెక్షన్స్. AWSలో మనం నెట్వర్క్ని ఏమని పిలుస్తాం,
సో వీపీసీ కదా. సో ఏడబ్ల్యూఎస్లో మనం వీపీసీ అని కాల్ చేస్తాం. ఇక్కడ డోకర్లో ఏమేం చేస్తామంటే డోకర్ నెట్వర్క్ అని చేస్తుంటాం. నెట్వర్క్ అంటే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి మనకి డోకర్లో 3 టైప్స్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది, హోస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే సమ్ నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. సో బ్రిడ్జ్ నెట్వర్క్, కస్టమ్ నెట్వర్క్, బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసామో డోకర్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తామో ఆ నెట్వర్క్లో మనం కంటైనర్స్ అన్ని హోస్ట్ చేసుకుంటే ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో వాల్యూమ్ అంటే స్టోరేజ్. అదే ఏడబ్ల్యూఎస్లో ఏడబ్ల్యూఎస్లో వాల్యూమ్ అంటే S3 buckets. ఈబిఎస్. ఓకే, S3 ఇది డిఫరెంట్ కేస్, ఈబిఎస్ ఇస్ డిఫరెంట్ కేస్. ఓకే, సో అది మనకి ఇక్కడ డోకర్ వాల్యూమ్స్ అంటాం. అంటే వాల్యూమ్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని మీరు రెస్ట్ ఆఫ్ ద కంటైనర్, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే డోకర్ కంటైనర్స్ అన్నీ కూడా లైక్ సపోజ్ స్టార్ట్ చేసాం అనుకోండి, ద డేటా విల్ బి గాన్. సో అప్పుడు ఏం చేస్తాం మనము వాటిని పర్సిస్టెంట్ చేయడం కోసం, వాల్యూమ్ని పర్సిస్టెంట్ చేయడం కోసం ఇక్కడ మనం డోకర్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాము. ఓకే, డోకర్ కంటైనర్స్, డోకర్ ఇమేజెస్. మనం డోకర్లో మేజర్గా మాట్లాడుకునేది డోకర్ ఇమేజెస్ గురించి, డోకర్ ఫైల్ గురించి, డోకర్ కంటైనర్ గురించి, డోకర్ వాల్యూమ్ గురించి, డోకర్ నెట్వర్క్ గురించి, డోకర్ రిజిస్ట్రీ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా, ఇవన్నీ కమాండ్స్ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఎప్పుడైతే మనం ఒక డోకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తామో మన సిస్టంలో, అక్కడ డోకర్ అనే కమాండ్ ఇస్తే దానికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ద కమాండ్స్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఓకే, సో అక్కడ పుల్ అనేది ఉంటుంది, పుష్ అనేది ఉంటుంది, బ్రిడ్జ్ అనేది ఉంటుంది, బిల్డ్ అనే కమాండ్ ఉంటుంది, రన్ అనే కమాండ్ ఉంటుంది. సో డోకర్ రిలేటెడ్ కమాండ్స్ అన్ని డోకర్ రన్, డోకర్ బిల్ అనే కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డోకర్ పిఎస్ అని చెప్పి కమాండ్ ఉంటుంది. సో పిఎస్ అంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న కమాండ్స్ మనం చూడాలి అంటే, రన్నింగ్ కంటైనర్స్ అన్నిటిని లిస్ట్ చేయాలంటే డోకర్ పిఎస్ అనే కమాండ్ని హిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి డోకర్ పిఎస్ చేసి -a అని కొట్టామనుకోండి, ఆల్రెడీ స్టాప్లో ఉన్న కంటైనర్స్ కూడా లిస్ట్ చేస్తుంది అనమాట. సో ఓన్లీ పిఎస్ చేస్తే ఓన్లీ కరెంట్ రన్నింగ్లో ఉన్న కంటైనర్స్ మాత్రమే హోస్ట్ చేస్తుంది. క్లియరా, మీకు అర్థమవుతుంది కదా. సో మీరు ఇంకా ఫాస్ట్గా లాగే చేసుకోండి. ఓకేనా, సో ఎందుకంటే లోపలికి వెళ్ళిపోవడం బెస్ట్, టైం వేస్ట్ ఎందుకు. డోకర్ ఇమేజ్ క్రియేషన్ వర్క్లో ఇప్పుడు డోకర్ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం. సో ఎందుకు డోకర్ కావాలి, ఎందుకు మనము సర్వీస్లోకి వెళ్ళట్లేదు అంటే బేసిక్గా సపోజ్ మనం ఇప్పుడు డెవలపర్స్ అనేవాళ్ళు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తారు లోకల్గా. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సిస్టంలో ఆ పర్టికులర్ అప్లికేషన్కి కావాల్సిన లైక్ రన్ టైమ్స్ కానీ డిపెండెన్సీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుని రన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఫైన్గా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే డెవలపర్స్ ఆ కోడ్ని ఏడబ్ల్యూఎస్ కానీ లేదా టెస్టింగ్ ఫేజ్ మూవ్ చేశారనుకోండి, సో ఇప్పుడున్న మన సిస్టమ్ వచ్చి వాళ్ళేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేసి ఉంటారు. ఇక్కడ మన సిస్టమ్ అనేది లైక్ లైనక్స్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉండొచ్చు. అలాగే వాళ్ళ యొక్క డిపెండెన్స్ రన్ టైమ్ అనేది జావా 7 ఉండదు, 17 ఉంది. సో మనకు వచ్చేటప్పటికి జావా 21 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వర్క్ అయింది మనకి ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చెప్తారు, నాకు లోకల్ ఎన్విరాన్మెంట్లో పర్ఫెక్ట్గా వర్క్ అయింది, సో ప్రాబ్లం మీది అని చెప్తారు. ఇక్కడ మనకి ఏమవుతుంది, సో డెవలపర్ హ్యాస్ నో హౌ ద అప్లికేషన్ విల్ వర్క్, ఐడియా ఉంటుంది, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ. సో అప్పుడు ఏం చేస్తాం మనము, సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం డోకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసుకున్నాం, దానికి రన్ టైమ్తో సంబంధం లేదు, దానికి మనకి ఎటువంటి డిపెండెన్స్తో పని లేదు. ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ రిలేటెడ్ రన్ టైమ్ డిపెండెన్సీని అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుని మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే విండోస్లో వర్క్ అయింది, లైనక్స్లో వర్క్ అవుతుంది, లైనక్స్లో వర్క్ అయింది, విండోస్లో అయినా వర్క్ అవుతుంది, ఎక్కడైనా సరే వర్క్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే డోకర్ ఇంజిన్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ డోకర్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ కంటైనర్స్ ఇమేజ్కి కావాల్సింది ఏదైతే ఉందో ఆ కోడ్కి సంబంధించిన దానికి ఆ డిపెండెన్సీస్ అన్నిటిని తీసుకుని ఒక ప్యాకేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డోకర్ ఇమేజ్ క్రియేషన్ వర్క్ ఫ్లో. సో డోకర్ ఇమేజ్ క్రియేషన్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, సపోజ్ కనిపిస్తుంది, ఇప్పుడు మనకి డోకర్ ఇమేజ్ క్రియేషన్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ డెవలపర్ ఉంటారు. సో అప్లికేషన్ సోర్స్ కోడ్. సో ఈ డెవలపర్ ఏం చేస్తారు, అప్లికేషన్ సోర్స్ కోడ్ని బేస్ చేసుకుని ఒక డోకర్ ఫైల్ అనేది రాస్తారు. సో బేసిక్గా డోకర్ ఫైల్ ఎవరు రాస్తారు, డెవలపర్స్ రాస్తారు. లేదంటే వీ నీడ్ టు టేక్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద డెవలపర్, వీ నీడ్ టు బిల్డ్ ద డోకర్ ఫైల్. ఓకే, సో
ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి, డోకర్ బిల్డ్ అనే కమాండ్ ఉంటుంది, అలాగే డోకర్ ఇమేజ్ ఉంటుంది, డోకర్ ట్యాగ్ ఉంటుంది, డోకర్ పుష్ ఉంటుంది, డోకర్ హబ్ అనేది ఉంటుంది, డోకర్ పుల్ ఉంటుంది, డోకర్ ఇమేజ్ అవైలబుల్ ఎనీవేర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు డెవలపర్ అప్లికేషన్ సోర్స్ కోడ్ యూస్ చేసుకుని ఇక్కడ డోకర్ ఫైల్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఈ డోకర్ ఫైల్లో ఏమేమి ఉంటాయంటే, డోకర్ ఫైల్లో మనకి కీ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ ఫ్రమ్ అనే కీవర్డ్స్ ఉంటుంది, అలాగే రన్ అనే కీవర్డ్ ఉంటుంది, కాపీ, వర్క్ డైరెక్టరీ, అలాగే సిఎండి, లైక్ సిఎండి ఎంట్రీ పాయింట్. సో మెనీ కీవర్డ్స్ అనేవి ఉంటాయి ఈ ఫైల్లో ఉంటాయి. ఇక్కడ మనం యాక్చువల్ ఈ అప్లికేషన్ కోడ్ని బేస్ చేసుకుని డోకర్ ఫైల్ రాస్తాం. అంటే ఫ్రమ్ అంటే ఏ బేస్ ఇమేజ్ మీద, ఏ బేస్ ఓఎస్ మీద ఈ ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద దీన్ని చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రన్ అంటే దీనికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఏడబ్ల్యూఎస్లో సర్వర్ ఒక EC2 ఇన్స్టెంట్ లాంచ్ చేసాము. EC2 ఇన్స్టెంట్ లాంచ్ చేశారు కదా మీరు అందరూ, చేశారు కదా. సో EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత ఇదని ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఎలా ఇన్స్టాల్ చేస్తారు, యాప్ట్ ఆ? యాప్ట్ ఇన్స్టాల్ యాప్ట్. ఓకే, సో యాప్ట్ అనేది ఏ ఏ లెవెల్ ఆఫ్ సర్వర్లో వర్క్ అవుతుంది, ఉబుంటు. సరే ఇంకేం చేశారు, ఇంకా ప్యాకేజ్ ఇన్స్టాలేషన్కి EC2 లైనక్స్ EC2 ఇన్స్టెన్స్ తీసుకుని ఉంటాం, ఎం అనే మాడ్యూల్ యూస్ చేసి ఉంటాం. ఎం ఇన్స్టాల్ అని చెప్పేసి చేయలేదు, ఏం చేయలేదు, యాప్ట్ యాప్ట్ అంటే ఉబుంటునే వాడారు, ఉబుంటు వాడారు. అంటే బేసిక్గా మనం ఏవైతే ఇన్స్టాల్ చేసినప్పుడు మనము లైక్ విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేస్తాం, మనము ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేస్తాం. విండోస్లో ఇప్పుడు నీకు సపోజ్ నువ్వు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు, ఫోన్పేను లేకుంటే వాట్సాప్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు, ఎలా ఇన్స్టాల్ చేస్తావు, డౌన్లోడ్ వెళ్తావు, విండోస్కి సంబంధించిన ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని నెక్స్ట్ ఫినిష్ అని కొట్టుకుంటే నీకు విండోస్లో ఇన్స్టాల్ అవుతుంది. అదే మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ లైనక్స్లో కానీ, ఉబుంటులో కానీ, ఫెడరోలో కానీ, మ్యాక్ఓఎస్లో కానీ వీటిని ఇన్స్టాల్ చేయాలంటే సోర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద గూగుల్లో సోర్స్ అవైలబుల్ ఉందనుకో, మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము, లేదు ఒక ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం, లైనక్స్ బేస్డ్ తీసుకున్నాం ఒకటి. సో మనం ఏంటంటే త్రీ టైప్ కన్సిడర్ చేద్దాం. ఒకటి సోర్స్ వచ్చేసి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది, ఇంకోటి సోర్స్ వచ్చేసి మన ప్యాకేజ్ రిలేటెడ్ దాంట్లో ఉంది. సో ఇది వచ్చేసి లైనక్స్ బేస్డ్, ఇది వచ్చేసి ఉబుంటు బేస్డ్. సో నేను ఇప్పుడు దీంట్లో ఒక జావాని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో సోర్స్ అనేది గూగుల్లో ఉంది, అప్పుడు ఎలా ఇన్స్టాల్ చేస్తావు, wget అనే కమాండ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే ఇప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉన్నాం, సోర్స్ అనేది మాడ్యూల్లో ఉంది, మాడ్యూల్ ఉన్నప్పుడు ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఇన్స్టాల్ అని చేస్తాం. అదే ఉబుంటు మాడ్యూల్లో ఉంది, సో అప్పుడు ఎలా ఇన్స్టాల్ చేస్తాం, యాప్ అనే మాడ్యూల్ యూస్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు ఆ పర్టికులర్ రన్ టైం అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రన్ అనే కమాండ్ ఇస్తాం. రన్ అనే కమాండ్ ఇచ్చి అక్కడ ఏవైతే ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఉంటాయో అవన్నీ తీసుకుని అక్కడ మేనేజ్ చేస్తాం. సో నేను ఈరోజు మీకు ఓవర్వ్యూ చెప్తాను. సో టుమారో నేను ప్రాక్టికల్గా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఎలా రాయాలి, ఎలా తీసుకోవాలి అదంతా మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ డోకర్ బిల్డ్. సో డోకర్ బిల్డ్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కలిపి. సో ఇప్పుడు మనకి ఒక మీరు ఒక కోడ్ తీసుకున్నాను, కోడ్ తీసుకున్న తర్వాత దాన్ని ఒక బిల్డ్గా జనరేట్ చేస్తున్నారు, లైక్ జార్గా కానీ వార్గా కానీ ఇయర్గా కన్వర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, డోకర్ బిల్డ్ ఏం చేస్తుంది అంటే ఈ డోకర్ ఫైల్ని బేస్ చేసుకుని అది ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి డోకర్ బిల్డ్ ఎప్పుడైతే ఇచ్చామో ఈ ఫైల్ని రెఫరెన్స్గా తీసుకుని ఈ డోకర్ బిల్డ్ ఏం చేస్తుంది అంటే ఒక డోకర్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ డోకర్ ఇమేజ్ మనం ఏం చేస్తాము, ట్యాగింగ్ అనేది అప్లై చేస్తాం. అంటే సపోజ్ ఈ డోకర్ ఇమేజ్కి సమ్ ట్యాగ్ నేమ్ ఇచ్చి ఈ పర్టికులర్ వర్షన్లో మ్యాక్సిమం చేస్తాం, V1 వర్షను, V2 వర్షను, మనకి కావాల్సిన నేమ్తో మనం ట్యాగింగ్ చేసుకుంటాం అనమాట. సో ట్యాగింగ్ చేసుకున్న దాన్ని ఏం చేస్తాము, డోకర్ పుష్ అనే కమాండ్ యూజ్ చేసి డోకర్ హబ్, సో డోకర్ హబ్లోకి పంపిస్తాం. ఓకే, సో డోకర్ హబ్ అంటే ఏంటి, మన గిట్ హబ్ అంటే ఏంటి. సో ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు, డెవలపర్స్ కోడ్ డెవలప్ చేశారు, డెవలప్ చేసిన కోడ్ని ఎక్కడ పంపిస్తారు, గిట్హబ్ రిపాజిటరీలో పంపిస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డోకర్ ఫైల్ రాసాము, డోకర్ బిలియస్ ఇమేజ్గా కన్వర్ట్ చేసాము, ఇమేజ్గా కన్వర్ట్ చేసిన ట్యాగింగ్ అప్లై చేసి డోకర్ పుష్ హెల్ప్తో
డోకర్ హబ్లో పంపించుకుంటున్నాం. ఎందుకు అంటే మనకు అప్లికేషన్కి సంబంధించిన దాన్ని ఒక ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఒక హబ్ రిపాజిటరీలో స్టోర్ చేసుకుంటున్నాం. డోకర్ హబ్ అనేది మనకు ఓపెన్ సోర్స్. AWS ECR అనేది ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టరీ. అంటే ఇప్పుడు డోకర్ హబ్లో అయితే మనం ఎలా ఓపెన్ సోర్స్లో పెట్టుకుంటున్నామో AWS పాయింట్ ఆఫ్ వ్యూలో ECR అనే దాంట్లో పెట్టుకుంటాం. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టరీ. ఓకే, దాంట్లో పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకి అప్లికేషన్ రెడీగా ఉంది. ఈ అప్లికేషన్ని మనము క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేసుకుంటాం. ఓకే, ఎందుకు క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేయాలి? డోకర్లో చేస్తున్నాం కాబట్టి ఈ సర్వర్లోనే డోకర్ని యూజ్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటంటే డోకర్ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇక్కడ మనకి అవైలబిలిటీ లైక్ హై అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ ఉండదు, ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా డోకర్ మిషన్ కంటే ఇప్పుడు ఈ డోకర్ మిషన్ ఉంది, ఈ డోకర్ మిషన్ మీద నేను 10 అప్లికేషన్స్ రన్ చేస్తున్నాను. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ డోకర్ మిషన్ క్రాష్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, 10 గోన్. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి వచ్చింది క్యూబర్నెటిస్. సో దీంట్లో కూడా డోకర్ స్వామ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా రిలేటెడ్ టు లైక్ క్లస్టరింగ్. బట్ మెజారిటీ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ని క్యూబర్నెటిస్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఇలా ఇమేజెస్ని క్రియేట్ చేయదు. అది ఆల్రెడీ క్రియేట్ చేసిన డోకర్ క్రియేట్ చేసిన అప్లికేషన్ ఇమేజెస్ని లైక్ ఇదేం చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. లైక్ ఎలా మేనేజ్ చేస్తుంది, ఒక ఆర్గనైజింగ్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్యూబర్నెటిస్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది అంటే దీని దగ్గర నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. మనం ఇస్తాం ఎన్ని సర్వర్స్ ఉండాలో ఏంటో. సో ఏ సర్వర్లో ఏ కంటైనర్ రన్ అవ్వాలని డెసిషన్ మనం తీసుకోము, ఇది తీసుకుంటుంది. ఏ ప్రజెంట్ కంటైనర్ ఖాళీగా ఉంది, ఏ కంటైనర్ బిజీగా ఉంది, ఏ సర్వర్ బిజీగా ఉంది, ఏ సర్వర్ ఫ్రీగా ఉంది, ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎవరికి పంపించాలి నేను, ఆ డెసిషన్ అంతా ఎవరు తీసుకుంటారు అంటే క్యూబర్నెటిస్ తీసుకుంటారు. సో అందుకని మన క్యూబర్నెటిస్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ముందు మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే డోకర్ గురించి మాట్లాడుకోవాలి. సో అందుకని మనం డోకర్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. క్లియరా? సో డోకర్ పుల్. ఇప్పుడు పుల్ ఏం చేస్తున్నాం మనము, పుల్ అంటే గిట్ పుల్ అంటే కోడ్ ఇంటూ వేర్ యూ నీడ్ టు స్టోర్. ఓకే, గిట్ పుల్ మనకు బేసిక్గా గిట్హబ్ అనే కాన్సెప్ట్ ఉంది. మనకి గిట్హబ్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు గిట్హబ్లో మనకి ఏమేమి కమాండ్స్ ఉంటాయి, గిట్ క్లోన్ అనే ఫస్ట్ కమాండ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి గిట్ పుష్ ఉంటుంది, అలాగే గిట్ ఫుల్ అనేది ఉంటుంది, గిట్ ఫెచ్ అనేది ఉంటుంది, గిట్ మెర్జ్ అనేది ఉంటుంది. సో ఈ గిట్ క్లోన్ ఏం చేస్తుంది, ఫస్ట్ సపోజ్ మనము ఒక బ్లైండ్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే, చేస్తున్నప్పుడు ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనము. మనకు లోకల్ కోడ్ అనేది గిట్హబ్ రిపాజిటరీలో ఉంది. ఆ గిట్హబ్లో ఉన్న రిపాజిటరీలో ఉన్న కోడ్ని నా వర్క్ స్టేషన్ తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలన్నప్పుడు నేను ఏం చేస్తాను, గిట్ క్లోన్ చేసుకుంటాను. అంటే ఆ పర్టికులర్ రిసోర్స్ దగ్గర ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం నా సిస్టంలోకి రావాలి. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, యాక్చువల్లీ వీ నీడ్ టు స్టార్ట్ ద అవర్ వర్క్ అనేది చేస్తాం. లైక్ సమ్ కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కానీ, లేకుంటే ఉన్న కోడ్ని మోడిఫై చేయడం కానీ, లేకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఈస్ యువర్ రిక్వైర్డ్, దెన్ వీ నీడ్ టు కంప్లీట్ ద టాస్క్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్ వాట్ వీ నీడ్ టు డూ, సో ఇమీడియట్గా మనం ఏం చేస్తాము, కోడ్ రాసాము. కోడ్ రాసి ఏం చేయాలి కానీ కమిట్ చేయాలి. ఎందుకు కమిట్ చేయాలి, సేవ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ గిట్ కమిటే చేయాలా, ఏం చేయాలి, కోడ్ రాసాము, కోడ్ రాసాము, మోడిఫికేషన్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, గిట్ వర్క్ ఫ్లో ఏంటి, గిట్ యాడ్ చేయాలి. సో గిట్ లేయర్స్ ఏముంటాయి మనకి, మీ గిట్ కంప్లీట్ అవ్వలేదు కదా. ఓకే, ఏం లేయర్స్ ఉంటాయి మనకి గిట్లో, మనకి ప్రతి ఏ టూల్ తీసుకున్నా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, సమ్ స్టాటిక్ స్టెప్స్ ఉంటాయి. సో గిట్కి వచ్చేసి మనకి లైక్ గిట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే గిట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి స్టేజింగ్ ఏరియా అనేది ఉంటుంది. స్టేజింగ్ ఏరియా అంటే మన ల్యాండింగ్ ఏరియా అనుకోవచ్చు. మనం ఇప్పుడు స్టాండ్ భూమి మీద ఉన్నది స్టేజింగ్ ఏరియా. తర్వాత మనం ఏం చేస్తామని దాన్ని స్టేజింగ్ టు, సో ల్యాండింగ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా. వర్కింగ్ ఏరియా ఉంటుంది, స్టేజింగ్ ఏరియా ఉంటుంది, లోకల్ రిపాజిటరీ అనేది ఉంటుంది, లోకల్ లేయర్. సో ఇవి మనకు కనిపించవు, ఒకే సిస్టమ్ మీద ఉంటాయి. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకుంటామంటే మనకు ఒక కమాండ్ ఉంటుంది, గిట్ స్టేటస్ అని చెప్పేసి. ఎప్పుడైతే గిట్ స్టేటస్ అంటే మన వాట్సాప్ స్టేటస్ ఎలా మనం ఎక్కడికి వెళ్తే ఎలా పెట్టుకుంటామో, సో సపోజ్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఇమీడియట్గా నేను గోల్కొండ విజిట్ చేశాను. ఫస్ట్ నేను తెలుసుకోవాలి అందరికి, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసుకోవాలి నేను గోల్కొండ వెళ్ళాను. ఇమీడియట్గా వాట్సాప్ స్టేటస్ పెడతాం. నెక్స్ట్ తిరుపతి వెళ్ళాం, సో తెలుసుకోవాలి అందరికి, ఏం చెప్తాం,
ఒక స్టేటస్ పెట్టుకుని ఇక్కడ మనం ఏంటంటే గిట్లో ఉన్నప్పుడు మనం ఏం వర్క్ చేస్తున్నాము తెలుసుకోవాలంటే గిట్ స్టేటస్ అప్పుడు చెప్తుంది అది నువ్వు ఎక్కడ ఉన్నావు వర్కింగ్ ఏరియాలో ఉన్నావా స్టేజింగ్ ఏరియాలో ఉన్నావా లేకుంటే లోకల్ ఏరియాలో ఉన్నావా అని చెప్తుంది సో వర్కింగ్ ఏరియాలో ఉన్నావు అనుకోండి అన్ని ఫైల్స్ కూడా ఏ కలర్లో కనబడుతుంది కలర్ ఇండికేషన్ ఎలా ఉంటుంది మనం వర్కింగ్ ఏరియాలో ఉంటే కలర్ ఇండికేషన్ ఎలా ఉంటుంది ఆ స్టేటస్ మెసేజ్ ఏముంటుంది గ్రీన్ స్క్రీన్ సో మీకు మీరు ప్యానిక్ అవ్వద్దు తెలుసు తెలియదు చెప్పలేదు కాబట్టి సో మీరు ప్రస్తుతానికి ఇదే ఉంది మళ్ళీ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీరు రోజు 9కి వచ్చేయండి సో నలుగురికి కలిసి క్లాస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి మీరు కూడా ఓకేనా సో 9 కల్లా వచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తాం గిట్ స్టేటస్ ఇప్పుడు మనకి నేను గిట్ తర్వాత టుమారో చెప్తాను ఓకే నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా సో రేపు నుంచి ఫస్ట్ గిట్ స్టార్ట్ చేద్దాము తర్వాత డోకర్ గిట్ డోకర్ అలా చెప్పుకుంటూ వెళ్దాం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తన క్లాస్ కంటిన్యూ చేస్తాడు ఆఫ్టర్నూన్ టాస్క్ క్లాస్ ఏం చేస్తూ ఉండండి ఇంకా ఓకేనా దగ్గర నుంచి ఫుల్ వర్క్ ఉంటుంది మీకు సో నెక్స్ట్ డోకర్ డెవాప్స్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది బేసిక్గా డోకర్ అంటే సో డెవలపర్ రైట్ కోడ్ డోకర్ ఫైల్ ఇందాక చెప్పుకున్నాము కదా డెవలపర్ ఉంటాడు రైట్ కోడ్ చేస్తాడు హలో చెప్పండి చేస్తా క్లాస్ ఓపెన్ చేస్తా సో ఇప్పుడు మనము డోకర్ అనే పర్సన్ డెవలపర్ ఉన్నాడు సో వీడికి మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు బట్ కమ్యూనికేషన్ ఉంటుంది బట్ ఇతను చేసే వర్క్ మనకి తెలియదు ఎందుకంటే వీఆర్ నాట్ సపోజ్ టు డూ ద డెవలపర్స్ సో డెవలపర్స్ ఎవరు సో వీ హ్యావ్ నాలెడ్జ్ ఇట్స్ ఫైన్ నాలెడ్జ్ అంటే ఓకే బట్ డెవలపర్స్ ఏం చేస్తారు బేసిక్గా అప్లికేషన్ వర్క్ అంతా చేసేది వీళ్ళే డెవలపర్స్ ఈజ్ ద కీ పిల్లర్ ఆఫ్ ద అవర్ అప్లికేషన్ ఎందుకంటే అది ప్రాపర్గా అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే హార్డ్ వర్క్ మొత్తం చేసేది డెవలపరే ఇతను ఏం చేస్తాడు డెవలపర్ అంటే పర్సన్ ఒక అప్లికేషన్ ఉంది ఆ అప్లికేషన్ సమ్ జావా అప్లికేషన్ కావచ్చు పైథాన్ అప్లికేషన్ కావచ్చు అతను ఏం చేస్తాడు ఈ స్టెప్ తర్వాత ఏం జరగాలి ఎలా జరగాలి అప్లికేషన్ ఎలా ఫంక్షన్ అవ్వాలి ఎలా వర్క్ అవ్వాలి అంతా రాసేది ఇతను తర్వాత మనం ఏం చేస్తాము రైట్ కోడ్ రాస్తాడు డోకర్ ఫైల్ కూడా తనే రాస్తాడు మ్యాక్స్ కేసులో డెవలపర్ డోకర్ ఫైల్ కూడా ఇస్తాడు లేదు మనము రాయాలన్నా వీ కెన్ ఏబుల్ టు డూ ఓకే నెక్స్ట్ డోకర్ బిల్డ్ ఎప్పుడైతే డోకర్ ఫైల్ వచ్చేసిందో మనకి డోకర్ ఫైల్ అనేది ఎలా ఉంటుందంటే డినోషన్ డోకర్ ఫైల్ అనే ఉంటుంది ఈ కన్వెన్షన్లోనే డోకర్ ఫైల్ని క్రియేట్ చేస్తాం డోకర్ ఫైల్ డి క్యాప్స్ ఉంటుంది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని స్మాల్ ఉంటాయి ఇలా డోకర్ ఫైల్ ఉంటుంది ఆ డోకర్ ఫైల్లో మనకి ఏముంటాయంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే ఈ స్టెప్ తర్వాత ఏం జరగాలి ఎలా జరగాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇస్తాం మనం నెక్స్ట్ ఈ ఫైల్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము బిల్డ్ అనేది చేస్తాము ఓకే ఈ ఫైల్ యూజ్ చేసుకొని మనము బిల్డ్ చేస్తాం బిల్డ్ చేస్తే అది ఏమవుతుంది ఒక ఇమేజ్ లాగా క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన ఇమేజ్ని మనం ఏం చేస్తాము ట్యాగ్ అనేది అప్లై చేసి ఆ ట్యాగ్ని తీసుకెళ్ళి డోకర్ హబ్లో పెట్టుకుంటాము మనకు కావాల్సిన వచ్చినప్పుడు ఆ డోకర్ పుల్ చేసుకుని ఇప్పుడు రన్ చేస్తాము డోకర్ రన్ అంటే లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడం సో డోకర్ రన్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మనం డోకర్ రన్ అనేది రన్ చేసామో సో మనకి డోకర్ కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది అంటే మన అప్లికేషన్ ఈజ్ ఇన్ లైవ్ డోకర్ కంటైనర్ అంటే లైవ్లోకి వస్తుంది అనమాట సో అప్లికేషన్ రన్నింగ్ యూజర్స్కి విజిబిలిటీ అనేది ఉంటుంది ఇక్కడ మనకి లైక్ పోర్ట్ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది సో ఆ పోర్ట్ ఫార్వర్డింగ్ ద్వారా మనము సో సపోజ్ మనం ఇప్పుడు మీకు ఐడియా రావచ్చు లైక్ పేమెంట్స్కి అలాగే ఆర్డర్స్కి అలాగే లాగిన్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ పోర్ట్ నెంబర్ ఉంటుంది కదా సో మనము అలాగా పేజ్ సర్వర్లో ఇన్ని తీసుకుంటున్నప్పుడు ఆ పోర్ట్ని ఎలా మేనేజ్ చేస్తాము అని చెప్పి మీకు రావాలి అంతే కదా ప్రతి దానికి కూడా ఇప్పుడు ఎస్ఎస్హెచ్ ఉంది ఎస్ఎస్హెచ్ ఏ పోర్ట్తో రన్ అవుతుంది 22 అలాగే హెచ్టిటిపి అనేది ఉంది అలాగే హెచ్టిటిపిఎస్ అనేది ఉంది అది దేని మీద రన్ అవుతుంది సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఒకే సర్వర్ మీద ఇవన్నీ రన్ అవుతాయా అంటే పాసిబుల్ కాదు బట్ ఇక్కడ మనం డోకర్ యూజ్ చేసి వీఆర్ ఏబుల్ టు ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ పోర్ట్ని మనం అసైన్ చేసుకోవచ్చు మన స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ని సపోజ్ 22 రన్ అవుతుంది అనుకో మనం కోలని ఇచ్చేసి వేరే పోర్ట్ ఇచ్చుకోవచ్చు
అలా మనం ఒకే అప్లికేషన్ మీద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు. క్లియర్? సో అది నెక్స్ట్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. ఇది క్యూబర్నెటిస్ యొక్క ఆర్కిటెక్చర్. డెవలపర్, గిట్హబ్, జెన్కిన్స్, డోకర్ బిల్డర్, డోకర్ ఇమేజ్. సో ఇది చెప్పాను కదా, మనము క్యూబర్నెటిస్ ఎందుకు తీసుకుంటున్నాము? మెయింటైన్ హై అవైలబిలిటీ కోసము, స్కేలబిలిటీ కోసము, సో సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ. ఇప్పుడు మనకి డోకర్లో సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ లేదు, ఆటో స్కేలింగ్ అనే కెపాసిటీ లేదు, రోలింగ్ అప్డేట్స్ అనే కెపాసిటీ లేదు, సర్వర్ డిస్కవరీ అనేది, లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ లేవు. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, అవన్నీ కావాలి కాబట్టి వీఆర్ షిఫ్టింగ్ టు ద క్యూబర్నెటిస్. ఓకే, నెక్స్ట్ సో డోకర్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది. సో డోకర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి? ఇది డోకర్. ఓకే, ఇది డోకర్ ఫైల్. డోకర్ ఫైల్ ఏ కమాండ్తో వస్తుంది? డోకర్ బిల్డ్తో వస్తుంది. నెక్స్ట్ ఇది డోకర్ రిజిస్ట్రీ, ఇది డోకర్ వాల్యూమ్, డోకర్ నెట్వర్క్, డోకర్ కంటైనర్స్. సో కంటైనర్స్లో ఏమేమి ఉంటాయి? డోకర్ స్టాప్ కంటైనర్, డోకర్ స్టార్ట్ కంటైనర్, డోకర్ రన్ కంటైనర్, డోకర్ రిమూవ్ కంటైనర్. ఓకే, సో డోకర్ ఇమేజెస్. ఇక్కడ చూసుకుంటే మనకి డోకర్ బిల్డ్. సో డోకర్ బిల్డ్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇమేజ్ అలాగే డోకర్ రన్ చేస్తే, కంటైనర్స్ డోకర్ పుష్ చేస్తే, డోకర్ పుల్ చేసుకుంటే, ఇమేజ్ డోకర్ స్టాప్ చేస్తే, డోకర్ స్టార్ట్ చేస్తే, డోకర్ రిమూవ్ చేస్తే, డోకర్ ఆర్ఎంఐ చేస్తే. సో ఇవి కమాండ్స్ అన్నమాట. సో ఇవి మనం స్టెప్ బై ఇవే ఉంటాయి మెయిన్. సో ఫస్ట్ డోకర్ ఏంటి, డోకర్ ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది అని సెర్చ్ చేయండి. ఓకే, డోకర్ కంటైనర్ లైఫ్ సైకిల్. సో డోకర్ కంటైనర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? డోకర్ ఇమేజ్ నుంచి డోకర్ కంటైనర్ని రన్ చేస్తాం. నెక్స్ట్ స్టాప్డ్ కావాలంటే స్టాప్డ్, రన్ అగైన్, రన్నింగ్, అలాగే రిమూవ్. సో ఇది బేసిక్గా డోకర్ రన్, స్టాప్, స్టార్ట్, రీస్టార్ట్, రిమూవ్. క్లియర్? సో ఇవి బేసిక్గా టుడే ఎక్స్ప్లోర్ చేసింది. సో టుమారో నుంచి మనం లాస్ట్కి వెళ్దాం. ఓకే, మీకు మళ్ళీ గిటబ్ వినండి. అలాగే డోకర్ నేను ఫైల్ క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేస్తున్నానో, సో ఎందుకు క్రియేట్ చేస్తున్నామో అదంతా నేను మీకు టుమారో నుంచి స్టార్ట్ చేస్తాను. 9 కల్లా వచ్చేసాను, 9 కల్లా వచ్చేస్తే యూ కెన్ స్టార్ట్. ఓకే, క్లియరా? సో మీకు క్లియర్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు.